సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా అనుమతి లేని విదేశీ పర్యటనలు, సర్వీస్ నిబంధనల ఉల్లంఘన రీత్యా ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన సీనియర్ అధికారుల నుంచి అనుమతి లేకుండా అమెరికా, స్వీడన్, జార్జియా, దుబాయ్లకు పర్యటించారని ప్రభుత్వం తెలిపింది. స్వప్రయోజనాల కోసమే వైసీపీ హయాంలో ఈ విదేశీ పర్యటనలు జరిపినట్లు సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేసింది. సిఐడి మాజీ చీఫ్ డీజీ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా పలుమార్లు అమెరికా, జార్జియా, స్వీడన్, యుఏఈ, యూకే తదితర దేశాలకు వెళ్లారని, అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పివి సునీల్ కుమార్ అనధికార విదేశీ ప్రయాణాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టాయని, ఐపీఎస్ అధికారిగా ఆయన వద్ద చాలా సున్నితమైన సమాచారం బయటకు పొక్కి ఉండొచ్చని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. వివిధ కేసుల దర్యాప్తు, విచారణలకు సంబంధించిన అంశాలు అనధికార విదేశీ ప్రయాణాల్లో బయటకు వెల్లడయ్యే ముప్పు ఉందని తెలిపింది. విచారణ పూర్తయ్యేంత వరకు విజయవాడ వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 6 సార్లు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండానే వివిధ దేశాలకు సునీల్ కుమార్ ప్రయాణించినట్టుగా గుర్తించారు. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఉల్లంఘించి దుబాయ్లో సునీల్ కుమార్ పర్యటించినట్టు వెల్లడించింది. 2023 సెప్టెంబర్ 2న ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK525లో హైదరాబాద్ నుంచి స్వీడన్ వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK526లో హైదరాబాద్ తిరిగొచ్చారని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుంచి EK525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK524 విమానంలో అమెరికా నుంచి హైదరాబాద్ కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారని, ఈ పర్యటనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం వివరించింది. 2022 డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్లో పర్యటించారని, 2021 అక్టోబర్ 2న EK525 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10న EK524 విమానంలో తిరిగి హైదరాబాద్ వచ్చారని వెల్లడించింది. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిపింది. అలాగే 2019 డిసెంబర్ 21 నుంచి 2020 జనవరి 4 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకుని అందుకు విరుద్ధంగా యూకేలో పర్యటించారని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసిన సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పై స్థాయి అధికారులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసు శాఖలో తనకంటే సీనియర్ స్థాయిలో ఉన్న కమాండింగ్ అధికారులకు కూడా చెప్పకుండా చేసిన విదేశీ పర్యటనలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వెనుక ఆయన స్వప్రయోజనాలు కూడా ఉన్నట్టు ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. అఖిల భారత సర్వీస్ నిబంధనలతో పాటు తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.